హలో అండి. అందరికీ నమస్తే. మీలో ఎంతమందికి నాలాగా బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టమండి. అన్ని వెజిటబుల్స్‌లోకైనా రారాజైన వెజిటబుల్ చికెన్‌తోని, మటన్‌తోని చెప్తది గదా! నేను మీతో పాటు పోటీగా వస్తానని చెప్తది. అదేదో కాదండి, గుత్తి వంకాయ. పక్కా కొలతలతోని కరెక్ట్‌గా చేస్తే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏది పనికిరాదు. చాలా బావుంటదండి. ట్రై చేయండి. ముందుగా దానికోసం నేను ఒక బౌల్‌లో వాటరు, సాల్ట్ వేసుకొని వంకాయల్ని మంచిగా ఘాట్లు పెట్టుకొని ఆ సాల్ట్ వాటర్‌లో వేసుకున్నాను. లేదు అంటే వంకాయలు నల్లగా అయిపోతాయి. సో, మీరు పక్కాగా సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. వాటిని పక్కన పెట్టేసేసుకోండి. నేను 1 ఎల్‌బీ వంకాయలు తీసుకున్నాను. దానికి 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని దాన్ని మంచిగా 2 సార్లు వాష్ చేసేసుకొని ఇంకొన్ని వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాను. మీకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఒక 5-6 క్యాష్యూస్ వేసుకొని మంచిగా వాటిని రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ అవుతున్నప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్, 1 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని దీంట్లోకి రెండు దాల్చిన చెక్కలు, 5-6 క్లోవ్స్, ఇంకా 2-3 ఇలాచీలు వేసుకొని వాటిని కూడా రా ఫ్లేవర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సెజమీ సీడ్స్, ఒక 1/4 కప్పు కోకోనట్, ఫ్రెష్ కోకోనట్ అయినా పర్వాలేదు, డ్రై కోకోనట్ అయినా పర్వాలేదు. నా దగ్గర ఫ్రెష్ ఉంది, అందుకు నేను ఫ్రెష్ వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక దీన్ని మిక్సీలో వేసేసుకుందాం. మిక్సీ పట్టే ముందు దీంట్లోకి బిర్యానీకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్, ఇంకా టర్మరిక్ పౌడరు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడరు. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. చూడండి, కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇంకా హాఫ్ టమాటో ఎక్కువ వేయొద్దు. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొన్ని వాటర్ కావాలంటే వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసిన దాన్ని మనం కట్ చేసుకున్న వంకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. మొత్తం అన్నిటికీ మంచిగా ఎక్కువ స్టఫింగ్ చేసుకోవద్దు. కొద్దిగా ఎంత కావాలో అంతే స్టఫింగ్ చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని దీంట్లోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ పేస్ట్ని కూడా, ఈ యోగర్ట్ మిక్చర్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నారో, నేనైతే ఇక్కడ సెరమిక్ పాట్ తీసుకున్నాను. దాంట్లోకి 1/4 కప్పు ఆయిల్ వేసుకొని దాంట్లోకి సన్నగా తురిమిన ఆనియన్స్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకటి అవ్వదు. ఇప్పుడు అవి అయ్యే లోపల మనం సాఫ్రాన్ మిల్క్ కలుపుకుందాం. సాఫ్రాన్ మిల్క్కి 2 టేబుల్ స్పూన్ మిల్క్ ఒక బౌల్లో తీసుకొని కొన్ని సాఫ్రాన్ స్టాండ్స్ వేసి దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకుందాం. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు బాగా కలిపితే అవి అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. అవి కూడా ఫ్రై అయిపోయాయి. నేను తీసి వాటిని కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదే పాట్లోకి 2 బే లీఫ్లు, కొంచెం సాజీరా, ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, ఇంకా సరిపోతుంది మనకి. దీంట్లోకి స్టఫ్ చేసిన వంకాయలన్నీ వేసేసుకుందాం. ఒకటిగా వేసేసుకొని వాటన్నిటిని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఒక 30% అయిపోయాక దీనికి కొంచెం సాల్ట్ కావాలి. వంకాయలకి ఎంత కావాలో అంతే సాల్ట్ కావాలి, ఎక్కువ వేయొద్దు. మనం ఆల్రెడీ మిక్చర్లో సాల్ట్ వేసాం. ఒక 30% వంకాయలు మంచిగా కుక్ అయ్యాక మనము యోగర్ట్ మిక్చర్ ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మింట్ వేసుకుందాం కొద్దిగా. ఇంకా ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో హాఫ్ ఆఫ్ ద అమౌంటే, మొత్తం వేయొద్దు. ఇంకా హాఫ్ మనం తర్వాత యూజ్ చేస్తాం. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని వంకాయలన్నీ 70% కుక్ అవ్వాలి. ఫైనల్గా టేస్ట్ చూసుకోండి. ఈ స్టేజ్లోనే మీ టేస్ట్ చూసుకోవాలి. నాకైతే సాల్ట్, చిల్లీ పౌడర్ తక్కువ అయ్యాయి, సో నేను మళ్ళీ వేసుకున్నాను. సాల్ట్ ఎక్కువైనా పర్వాలేదు, ఏం కాదు. సో కానీ ఈ స్టేజ్లోనే చూసుకోండి టేస్ట్ మాత్రం. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం తీసి ఒక బౌల్లో పెడతాను, ఎందుకంటే లేయరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దమ్ బిర్యానీ కదా, సో కొంచెం తీసి ఇంకొక బౌల్లో తీసి పక్కన పెట్టేసేసుకుంటాను నేను. ఇప్పుడు రైస్ బాయిలింగ్ కోసం ఒక పాట్లో వాటర్ పోసుకొని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. జాపిత్రి, మేస్, స్టోన్ ఫ్లవర్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మసాలాలు వేసేసుకొని
కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, మింట్, కొత్తిమీర కూడా వేసేసుకొని, ఒక హాఫ్ లెమన్ పిండేసుకొని వాటిని మంచిగా బాయిల్ అవ్వనియాలి. దీంట్లోకి ఇంకొంచెం ఆయిల్ కూడా వేయండి కొద్దిగా, ఎందుకంటే రైస్ స్టిక్కీ అవ్వదు. ఆయిల్ ఎందుకు వేస్తామంటే రైస్ స్టిక్కీ అవ్వదు. ఎప్పుడైతే బాయిల్ అవుతుందో మనం రైస్ వేసే ముందు రోజ్ పెటల్స్ వేసుకున్నా నేను. మీ దగ్గర ఉంటే రోజ్ పెటల్స్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు నానబెట్టిన రైస్ కూడా వేసుకుంటున్నాను. రైస్ అంతా చూసారు కదా, మంచిగా బాయిల్ అవ్వాలి. రైస్ 80% కుక్ అవ్వాలి. చూడండి రైస్ ఎలా డ్యాన్స్ చేస్తుందో. డ్యాన్స్ చేసిన నెక్స్ట్ స్టేజే 80% అండి. చూడండి అలా పట్టుకొని చూస్తే పలుకు పలుకు ఉండాలి రైస్. సో నాది అయిపోయింది. నేను మొత్తం దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఇంకో ఏదైతే మనం బౌల్ ఉంది కదా, పాటు బిర్యానీ చేసుకునే పాటు, వంకాయలు ఉన్నది, దాని మీద ఈ రైస్ లేయర్ వేయండి. నాకు అవన్నీ మసాలాలన్నీ నోటికి వస్తే నచ్చవు, అందుకోసమే నేను అన్నీ ఇప్పుడే ఈ స్టేజ్లోనే తీసేస్తాను. మీరు కావాలంటే వాటితో కూడా దమ్ చేసుకోవచ్చు. ఒక లేయర్ రైస్, ఫస్ట్ కింద వంకాయల మిక్చర్, తర్వాత రైస్, తర్వాత పైన మనం తీసి పెట్టుకున్న మిక్చర్ కూడా వేసేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని లెవెలప్ చేసుకోండి మంచిగా. మంచిగా లెవెలప్ చేసేసుకున్నాక మనము ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం మొత్తం. కొంచెం కొత్తిమీర, కొంచెం మింట్ కూడా వేసుకుందాము. ఇంకా సాఫ్రాన్ మిల్క్ కలిపేసుకున్నాం కదా, సాఫ్రాన్ మిల్క్ కూడా వేసేసుకుందాం. మనం రైస్ ఓన్లీ 80% కుక్ చేసాం. సో మంచిగా కుక్ అవ్వాలి అంటే ఇంకా వాటర్ కావాలి. సో మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేసాను ఇందులో. ఇప్పుడు ఫైనల్గా నాకు ఇష్టమైన ఇంగ్రీడియంట్ అండి గీ. ఏ బిర్యానీ అయినా గీ లేకుండా అస్సలు చేయొద్దు. నాకైతే గీతోనే బిర్యానీ టేస్ట్, ఫ్లేవర్ అన్నీ మారిపోతాయని నమ్మకం. సో నేను పక్కా గీ వేసుకుంటాను బిర్యానీలో. దీనికి ఇప్పుడు ఫాయిల్ పెట్టేసి మూత పెట్టేసి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టొద్దు. ఏదైనా ప్యాన్ పెట్టి దాని మీద స్టవ్ టాప్ మీద పెట్టండి. మీరు కావాలంటే ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. స్టవ్ టాప్ మీద హాఫ్ అన్ అవర్, 15 minutes మీడియం ఫ్లేమ్లో, 15 minutes లో ఫ్లేమ్లో. చూడండి ఎంత బాగా అయిపోయిందో. రైస్ ఎక్కువ కుక్ అవ్వలేదు, పీసెస్ కూడా ఎక్కువ కుక్ అవ్వలేదు, కరెక్ట్గా కుక్ అయ్యాయి అన్నీ. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మీరు పక్కా కొలతలతో చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే ఎంత బాగా వస్తుంది అంటే చాలా బాగా వస్తుంది. దీనికోసం ఇప్పుడు రైతా కూడా చేసుకుంటా నేను, అదేంటో చూపిస్తాను. 2 cups పెరుగు ఒక బౌల్లో వేసుకొని, కొంచెం సాల్ట్, ఇంకా చాప్డ్ ఆనియన్, చాప్డ్ క్యారెట్, చాప్డ్ కుకుంబర్ వేసేసుకోండి. కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. దీంట్లోకి కొంచెం క్యూమిన్ పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది రైతా, ట్రై చేయండి. క్యూమిన్ పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది రైతా. చాలా ఈజీ అండి. అంతే అండి, రైతా రెడీ అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, నేనైతే కుమ్మేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.